హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, లిటరలీ మనం చాలా రోజులు అయింది కదా వీడియో చేసేసి. ఓకే, ఇప్పుడు ఒక మంచి కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండర్ 5Kలో ఒక 4 గ్యాజెట్స్ అయితే చెప్తాను అనమాట. మంచి గ్యాజెట్స్ ఇవి మీకు అఫోర్డ్ చేయగలదైతే లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది వచ్చేసి ఒక స్మార్ట్ హోమ్ అసిస్టెంట్ అనమాట. ఇది ఇంట్లో ఉండడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, గూగుల్ అసిస్టెంట్ స్మార్ట్ స్పీకర్ అయితే ఇలా వస్తాయి కదా, అవైతే మీరు ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే హోమ్లో మనకి ఏదైనా స్మార్ట్ అప్లయన్సెస్ ఉంటే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనం వాయిస్ కమాండ్స్తోనే ఫ్యాన్ ఒకవేళ స్మార్ట్ అయ్యింటే కనెక్టివిటీ ఉందంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటే మన మొబైల్లో త్రూ గూగుల్ హోమ్ యాప్ మనం అక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫ్యాన్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇలాగైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఏమన్నా కమాండ్స్ ఇచ్చామనుకోండి, కమాండ్స్ ఇలా వర్క్ అవుతుంది. మనము ఏదన్నా అలోన్గా ఉన్నప్పుడు మన కమ్యూనికేషన్ కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట ఇది. అలాగే సాంగ్స్ ప్లే చేయడం కానీ. సెకండ్ వన్ వచ్చేసి వైర్లెస్ ఇయర్బడ్స్. ఎందుకు నువ్వు వైర్లెస్ ఇయర్బడ్స్ చెప్తున్నావు అనుకోవచ్చు మీరు, కానీ ఒక మంచి వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే మన దగ్గర ఉండాల్సినదే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో మనకి ప్రొడ్యూస్ సౌండ్ వల్ల, నాయిస్ వల్ల మనకి మనం మాట్లాడే వాయిస్ అనేది అవతల వాళ్ళకి వినపడదు, వాళ్ళ వాయిస్ మనకి క్లారిటీగా అయితే వినపడదు అనమాట సౌండ్ వల్ల. ఇయర్బడ్స్ పెట్టుకుంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఈవెన్ మన బస్సులో ట్రావెల్ చేస్తున్నా సాంగ్స్ వినొచ్చు. ఇలా అయితే జర్నీ చేస్తున్నప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఈ వైర్లెస్ ఇయర్బడ్స్ ఉన్న వల్ల ఇలా హెల్ప్ అయితే ఉంటుంది. మంచి నాయిస్ క్యాన్సిలేషన్ నుండి టచ్ ఫంక్షన్స్ ఉండే ఒక వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూనే ఉంటాం. అండర్ 5Kలోనే మనకి మంచి ప్రొజెక్టర్స్ అయితే వస్తున్నాయి, పోర్టబుల్ ప్రొజెక్టర్స్. ఇవి మన ఎంటర్టైన్మెంట్స్, మూవీస్ చూడడానికి, చిన్న క్లిప్స్, అలాగే షార్ట్ ఫిల్మ్స్ ఇలా చూడడానికి మనకి ఏదైనా కానీ ప్రజెంటేషన్కి కానీ ఇలా పోర్టబుల్గా చాలా ఈజీగా క్యారీ చేసుకోవడానికి అయితే ఉంటాయన్నమాట. ఇవి అండర్ 5Kలోనే మనకైతే దొరుకుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. కానీ నేను ఒక మంచిది ప్రొజెక్టర్ చూసి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేసేయచ్చు. ఫోర్త్ వన్, ఇప్పుడు ఇవన్నీ వాడుతున్నాం కదా మనము, మొబైల్, ఇయర్బడ్స్, ప్రొజెక్టర్ ఇవన్నీ ఉంటాయి కదా, స్మార్ట్ హోమ్ అసిస్టెంట్స్ ఇవన్నీ మొత్తం మన ఎలక్ట్రానిక్ డివైజెస్, ల్యాప్టాప్ ఇవన్నీ ఛార్జ్ చేయాలంటే చాలా మనం ఛార్జెస్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక ఛార్జింగ్ స్టేషన్ అనేది కొంటే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అట్ ఏ టైం మనము 3 to 4 డివైజెస్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చాలా అందరి ఇంట్లోనే ఉండాల్సినదే. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, వాళ్ళకి సంబంధించిన ఇయర్బడ్స్ ఉంటాయి. ఓకే, ఇలా సంబంధించి ల్యాప్టాప్స్ ఇలా అయితే చాలా ఎలక్ట్రానిక్ డివైస్ అయితే చాలా మంది దగ్గర ఉంటుంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవడంలో చాలా కష్టం అవుతుంది. దీనికోసం మన దగ్గర ఉండాల్సినది ఛార్జింగ్ స్టేషన్. చెప్పాను కదండి, ఇది డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పేస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండర్ 5K ఇంకా మనకి ఇవి అయితే చాలా తక్కువలోనే వస్తాయి, అండర్ 1Kలోనే వచ్చేస్తాయి. నేను 5K దాకా ఎందుకు పెట్టానంటే ప్రొజెక్టర్ అనేది కొద్దిగా కాస్ట్ కట్టి 5K వరకు అయితే తీసుకువెళ్ళాను. ఓకే, అసిస్టెంట్ కొద్దిగా కాస్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.